శాసన మండలిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Motion moved. I request the Honorable Chief Minister to explain the silent features of the bill. చైర్మన్ సార్, ఈరోజు ఉదయం నేను శాసనసభలో కూడా ప్రస్తావించాను. తెలంగాణ రాష్ట్రానికి ఒక హిస్టారికల్ డేగా, ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజుగా ఈ రోజు మేము పరిగణిస్తూ ఉన్నాం. అనేక కారణాంతరాల వల్ల తెలంగాణ సమాజంలో చెలరేగినటువంటి అశాంతి వల్ల తమరు కూడా ఆ రోజు టీఎన్జీఓ అధ్యక్షులుగా ఉద్యమంలో పాల్గొని మనందరితో పాటు 50 మంది పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకోవడం అనే కలను మనం సాకారం చేసుకోగలిగినాం. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నేపథ్యం మారిపోతుంది అధ్యక్ష. ఈరోజు ఈ బిల్లు తీసుకురావడానికి ఉన్నటువంటి కారణాలు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. 1953లో తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వాళ్ళు కొత్తగా కమిషన్ అపాయింట్ చేసి మళ్ళీ ఒకసారి మారిన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని మంచి చెడులను కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. అందులో రిజర్వేషన్లు కూడా అవసరమైన మేరకు కొత్తగా ఏర్పడ్డ కాంటెక్స్ట్ దృష్ట్యా రిజర్వేషన్లలో కూడా తగ్గించడమో పెంచుకోవడమో ఏదో ఒకటి చేసుకోవడం జరిగింది. అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన ముస్లింల జనాభా 9%గా పరిగణించబడేది, గిరిజనుల జనాభా 6%గా పరిగణించబడేది. ఉద్యమంలో కూడా మనం చెప్పినాం, మా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 వర్గాలు కూడా పలచబడిపోతూ ఉన్నారు, రావాల్సిన లబ్ధి మాకు రావడం లేదు, రావాల్సిన బెనిఫిట్ రావడం లేదని వివిధ వేదికల మీద ఉపన్యాసాల్లో మనం కూడా చెప్పినాం. వాటిని పురస్కరించుకొని తెలంగాణ వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ వర్గం ప్రజలకు ఏం లాభం జరుగుతుందో చెప్పవలసినటువంటి కర్తవ్యం ఆ రోజు ఉద్యమ నాయకునిగా నా మీద ఉన్న దృష్ట్యా ఈ 2 వర్గాలకు కూడా రిజర్వేషన్ శాతం పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజు మనం చెప్పడం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ న్యాయం మీకు చేస్తామని కూడా వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు చాలా కాలంగా దానికోసం ఎదురు చూస్తున్న విషయం కూడా మనకు తెలుసు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2nd మంత్లోనే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని లంబాడి తండాలు, గోండు గూడాలు, కోయగూడాలు గ్రామ పంచాయతీలు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 2 వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద కూడా మనం కమిషన్లు వేయాలని చెప్పి తీర్మానించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2 కమిషన్లు నియామకమైన తర్వాత వాళ్ళు విస్తృతంగా పర్యటించి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ధర్మిల ఎవరికి రిజర్వేషన్ కల్పించాలన్నా మన దేశంలో మనం అవలంబించబడే పద్ధతి మతపరమైన రిజర్వేషన్లు మనం ఇవ్వం కూడా, కులపరమైన రిజర్వేషన్ కూడా ఇచ్చే అవకాశం మనకు లేదు. సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని నిర్ధారణ చేసుకొని వాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఆ బీసీ కేటగిరీ కిందనే రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. షెడ్యూల్డ్ క్యాస్ట్కు, షెడ్యూల్డ్ ట్రైబ్కు మినహాయిస్తే మిగతా ఎవరికి ఇచ్చినా కూడా వారి వెనుకబాటుతనాన్ని, ఆర్థిక సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణనలో తీసుకునే ఇవ్వడం జరుగుతుందనేది మనందరికీ తెలిసిన విషయం. 2 కమిషన్ల రిపోర్ట్ వచ్చిన ధర్మిల బీసీ కమిషన్ కూడా అపాయింట్ చేసుకొని బీసీ కమిషన్ వారిని అధ్యయనం చేయమని చెప్పి వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ బిల్లు చేసుకొని ముందు పోయే పరిస్థితికి ముందుకు పోతూ ఉన్నాం అధ్యక్ష. ఇందాక శాసనసభలో కూడా చాలా రకాల ప్రశ్నలకు నేను జవాబు చెప్పడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే దీనిలో కొన్ని ధర్మ సంకటాలు ఉన్నాయి, సందేహాలు కూడా ఉన్నాయి. నేను ఒక మాట ఇక్కడ స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నా. ఆ రోజు ఉద్యమంలో ఉన్నప్పుడు ఫలానా శాతం మీకు రిజర్వేషన్ ఇస్తామని నేను చెప్తే దాదాపు ఒక 150 సందర్భాలలో
నన్ను క్వశ్చన్లు అడగడం జరిగింది, నేను క్లారిఫై చేయడం జరిగింది. అవి సమావేశాలు కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్సెస్ కావచ్చు, టీవీ డిబేట్స్ కావచ్చు, వివిధ ఇతరత్ర వేదికలు కావచ్చు. చాలా సందేహాలు వెలుబుచ్చినారు. ముస్లింలకు 4% చేస్తేనే పెద్ద ఎత్తరాజు అవుతా ఉంది, నువ్వు 12 ఎట్లా చేస్తావు, ఏ పద్ధతిలో చేస్తావు అనే మాట అడగడం జరిగింది. గిరిజనులకు సరే రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉన్నా మరి 50% దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మరి వాళ్ళకు మాత్రం నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి చాలామంది నన్ను చాలా రకాలుగా ప్రశ్నలు అడిగినారు అధ్యక్ష. ఆ సందర్భంలో నేను చాలా స్పష్టంగా చెప్పినాను. తమ ద్వారా గౌరవ శాసన మండలి సభ్యులకు కూడా విషయాన్ని నేను సుస్పష్టంగా విస్పష్టంగా విడమర్చి చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, చట్టం అనేది దేశంలో ఒక రాష్ట్రానికి ఒకటి, ఇంకో రాష్ట్రానికి ఇంకోటి ఉండేదానికి ఆస్కారం లేదు. కానీ చాలా చిత్రంగా మన దేశంలో ఇప్పుడు ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా చాలామందికి అపోహలున్నాయి, చాలామందికి సరి అయిన సమాచారం లేదు. ఇంకా అవసరమైన వారు తప్ప దీన్ని పట్టించుకొని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ. విషయం ఏంటంటే అధ్యక్ష, రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ కూడా 50%కు లోబడి ఉండాలి రిజర్వేషన్ అని మెన్షన్ చేయలే. దీన్ని ఇంకా కొంచెం విపులీకరించి చెప్తే ఇంకా అర్థమవుతుంది కాబట్టి సభ్యుల యొక్క బెనిఫిట్ కోసం నేను దీన్ని డీటెయిల్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు నేను ప్రకటించే నాడు 11 సంవత్సరాలు మీరు కూడా నాతో పాటు ఉన్నారు. 11 years బ్యాక్ నేను ప్రకటించే నాడు ఆషామాషిగా తమాషగా గుడ్డి అని నేను ప్రకటించలేదు. మార్గం ఉందా లేదా, మనం చేయగలుగుతామా లేదా అని చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే మనం ఆ రోజు ప్రకటన చేశాం. అధ్యక్ష, తమిళనాడు రాష్ట్రంలో ఇన్ ద ఇయర్ 1980 1980లో తమిళనాడు గవర్నమెంటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జీవో ఇష్యూ చేసి, జీవో నంబర్ 73 బహుశా ఇష్యూ చేసి వాళ్ళ రాష్ట్రంలో 68% రిజర్వేషన్ అమలు చేయడం శ్రీకారం చుట్టినారు. 1980 నుంచి 1990 వరకు ఏం ఇబ్బంది లేకుండా నిరాఘాటంగా అమలు జరిగింది. మళ్ళీ 1990లో 1% రిజర్వేషన్ ఎస్టీలకు ఇంక్రీజ్ చేసినారు. అంటే తమిళనాడు రిజర్వేషన్ శాతం దాంతో 69% పోయినది. ఆ తర్వాత 2 సంవత్సరాలకు 92 ఆ ప్రాంతంలో విపి సింగ్ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినారు. వారు మండల్ కమిషన్ అడిగి నివేదిక అడిగితే బీసీలకు రిజర్వేషన్ పెంచవలసి ఉందని చెప్పి మండల్ కమిషన్ నివేదిక రావడం జరిగింది. అప్పుడు చాలా పెద్ద ఉద్యమాలు ఆందోళనలు చాలా జరిగినాయి దేశంలో. కావన్నని కావద్దని, అవునంటే కాదని రకరకాలుగా జరిగిన నేపథ్యంలో ఇందిరా సహాని అనే ఒక అమ్మాయి, ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి అమ్మాయి కోర్టుకు పోవడం జరిగింది, సుప్రీంకోర్టు మరి ఏం ఆలోచించారో ఏమో కానీ రిజర్వేషన్లు 50% మించకూడదు అనే ఒక జడ్జిమెంట్ను వాళ్ళు ఇచ్చినారు అధ్యక్ష. ఇవ్వడంతో పాటు అదే జడ్జిమెంట్లో ఇంకో విషయాన్ని కూడా వాళ్ళు ఉటంకించడం జరిగింది. జడ్జిమెంట్ హార్డ్ అండ్ ఫాస్ట్గా 50% అన్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళే చెప్పినారు సేమ్ జడ్జిమెంట్లో. ఏం చెప్పినారంటే, ఏదైనా వర్గానికి రిజర్వేషన్ చేయవలసిన ప్రత్యేక పరిస్థితి ఉంటే ఏదైనా రాష్ట్రంలో లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒకవేళ ప్రభుత్వానికి ఆ భావన ఉంటే ఆ వర్గం యొక్క క్వాంటిఫైయబుల్ అంటే గణించదగ్గ లెక్కించదగ్గ డేటా ప్రొవైడ్ చేయాలి. ఆ డేటా ఇంపెక్కబుల్గా అంటే అన్క్వశ్చనబుల్గా ప్రశ్నించలేనిదిగా అనుమానాస్పదంగా ఉండరాదు. అంటే ఆ విధంగా ఉండాలి, అంత పకడ్బందీగా ఆ యొక్క వర్గానికి ఏ వర్గానికైతే మీరు రిజర్వేషన్ తలపెడుతున్నారో ఆ విధంగా డేటా ఉండాలి, క్వాంటిఫైయబుల్ డేటా ఉండాలి, అది ఇంపెక్కబుల్గా ఉండాలి. ప్రత్యేక పరిస్థితులు ఏందో వాళ్ళ పేదరికం కూడా జస్టిఫై కావాలి, సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్ కూడా ఎస్టాబ్లిష్ కావాలి సైంటిఫిక్గా. అట్లా ఉన్నట్టయితే ఇవ్వవచ్చు అని చెప్పి వాళ్ళు అదే జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలామందికి ఈ విషయం తెలియదు అధ్యక్ష. ఇప్పుడు యాభై శాతానికి పైబడి అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు 8 రాష్ట్రాలున్నాయి అధ్యక్ష ఇండియాలో. తమిళనాడులో 69%,
ఛత్తీస్గఢ్లో 58%, మహారాష్ట్రలో 52%, అరుణాచల్ ప్రదేశ్ 80%, మేఘాలయ 80%, నాగాల్యాండ్ 80%, మిజోరాం 80%, జార్ఖండ్లో 60%కి పైగా రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. నేను చివరికి చదివిన 5 రాష్ట్రాల అధ్యక్ష 80% చొప్పున 4 రాష్ట్రాలు, 60% కాడికి జార్ఖండ్ రాష్ట్రం. ఇవన్నీ కూడా ఒక వర్గానికి అంటే ఎస్టీలకు 80% అమలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ఆల్మోస్ట్ 100% ఎస్టీ రాష్ట్రాలుగా ఉన్నాయి కాబట్టి 80% రిజర్వేషన్ ఎస్టీల కోసం ఈ రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ రోజే తీసుకున్న లెక్కల అధ్యక్ష. నేను ప్రకటన చేయడానికి ముందు పరిగణనలోకి తీసుకున్నటువంటి అంశాలు అంటే దేశంలో ఎక్కడన్నా ఉందా 50%కి మించి, లేదా ఉంటేనే మనం చేయగలుగుతాం. ఆ రాష్ట్రాలు ఏం ప్రయత్నం చేసినాయో మనం అదే ప్రయత్నం చేయగలుగుతాం. ఆ మార్గం ఉంటుంది కాబట్టి చేద్దామనే ఉద్దేశంగానే ఆ రోజు తీసుకోవడం జరిగింది. మన దక్షిణ భారతదేశం అధ్యక్ష ఇప్పుడు తమిళనాడు మన పొరుగు రాష్ట్రం మన పక్కనే ఉంటుంది. ఇప్పటికీ 32 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 80 అంటే ఇప్పుడు ఎంత 37 ఇయర్స్ నుంచి అధ్యక్ష ఇప్పుడు 2017లో మనం ఉన్నాం. 37 ఏళ్ల నుంచి వారు నిరాఘాటంగా అమలు చేస్తూ ఉన్నారు. నేను ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కానీ సుప్రీంకోర్టును కానీ ఈ బిల్లు మనం పాస్ చేసుకున్న తర్వాత అడగబోయే ప్రశ్న ఒకటి, దేశంలో రాష్ట్రానికి ఒక కానూన్ ఉంటుందా, మొత్తం దేశానికి ఒకటే కానూన్ ఉంటుందా? ఇన్ని రాష్ట్రాలు అమలు చేసినప్పుడు మా దక్షిణ భారతదేశంలోనే మా పొరుగున ఉండే రాష్ట్రంలో 69% అమలు చేసినప్పుడు మరి మాకు ఏ విధంగా చేయరు అనే ప్రశ్ననే మనం దేశం ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. తమిళనాడు వాళ్ళు అనుసరించిన ఇంకొక మాట ఉంది, అది కూడా గౌరవ సభ్యుల బెనిఫిట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మనకు సరళంగా పాస్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. 92లో మండల్ కమిషన్ తర్వాత చెలరేగిన వివాదంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది తమిళనాడు కూడా ఎఫెక్ట్ అయింది. అప్పుడు పరిస్థితి ఏంటంటే వీపీ సింగ్ వీళ్ళంతా మారిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అధ్యక్ష. జయలలిత గారు తమిళనాడు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఆ రోజు తమిళనాడు ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినారు. మా దగ్గర చాలా రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి మేము అమలు చేస్తూ ఉన్నాం, సడన్గా ఇది కట్ చేస్తే ప్లగ్ వీకేసినట్టు పెద్ద అశాంతి వస్తుంది, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది, మరి మేము ఏం చేయాలా అని అడిగితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సలహా ఏంటంటే మీరు క్వాంటిఫైయబుల్ డేటా తీసుకొని ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పరిస్థితి ఎస్టాబ్లిష్ చేసుకొని మీరు చట్టం పాస్ చేసుకొని రండి, దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇప్పించి 9th షెడ్యూల్లో పెట్టి మీకు రక్షణ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఆ విధంగానే యాక్ట్ 45 ఆఫ్ 94 1994 సంవత్సరం యొక్క 45 నంబర్ ఉన్నటువంటి యాక్ట్ వాళ్ళు పాస్ చేసుకొని దాన్ని తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు పోయినారు. పోతే వాళ్ళు దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇచ్చి 9th షెడ్యూల్లో చేర్చినారు అధ్యక్ష. మళ్ళా తమిళనాడు పంపించి మీరు తీర్మానం తీసుకొని రండి, 9th షెడ్యూల్లో చేర్చాలని రిక్వెస్ట్ చేస్తూ సపరేట్ తీర్మానం తీసుకొని రండి అని చెప్పి ప్రెసిడెంట్ అసెంట్ తర్వాత చెప్తే వాళ్ళు వచ్చి మళ్ళీ తీర్మానం చేసుకుపోయినారు, 9th షెడ్యూల్లో పెట్టినారు. ఇప్పుడు వాళ్ళది కంటిన్యూగా అమలు జరుగుతూ ఉంది. ఇంకో మాట కూడా సుప్రీంకోర్టు ముందుకు పోయినారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, మళ్ళొక ఆయన కేసు వేస్తే ఈ విధంగా ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చడం ఇది సబబైన ముచ్చట్న బేసబబైన ముచ్చట్న ఏది కరెక్టు అని విచారణకు చేపట్టింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటిదాకా విచారణలోనే ఉంది, దాదాపు 2 దశాబ్దాలు. అది తెలియలేదు అక్కడనే ఉంది. మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష, తమిళనాడు అనే రాష్ట్రం ఉన్న కాడ తమిళనాడు అనే కాడ తెలంగాణ పెట్టినాం గంతే, మిగిలిందంతా మక్కి ఉన్నది, ఒక అక్షరం కూడా మార్చలేదు. దాన్నే ఇప్పుడు మనం పాస్ చేసి తీసుకొని పోతా ఉన్నాం. అక్కడ ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నదనేది లెక్కకు రాదు అధ్యక్ష. టెక్నికల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈజ్ దేర్, గవర్నమెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం యొక్క చట్టాన్ని తీసుకొని మీరు ఏ విధంగా అయితే చేసినారో మాకు కూడా అదే విధంగా చెయ్యాలి అనేది మన వాదన. ఎందుకు, మేము కొత్తగా ఈ దేశంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సంభవించిన పరిణామం అధ్యక్ష, 90% ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే మన దగ్గర ఉన్నటువంటి జనాభా. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం కూడా లేదు.
మరి 90% వీకర్ సెక్షన్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ మీరు సర్దుకోండి అంటే మనకు కుదరదు. తమిళనాడు లాగా, జార్ఖండ్ లాగా, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలాగా మనకు కూడా రిజర్వేషన్ ఖచ్చితంగా పెరగవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆ ధర్మిలానే మనం ప్రకటించుకున్న మేరకు ఇప్పుడు దీన్ని చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, నేను ఇంకో మాట కూడా సంతోషకరమైన మాట సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి నేపథ్యంలో మన దళిత జనాభా కూడా 16.3%గా ఉంది అధ్యక్ష. మనం అమలు చేస్తున్నది 15%. రాబోయే రోజులలో, కొద్ది రోజులలోనే, వారం రోజులలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మనం అపాయింట్ చేయబోతా ఉన్నాం. దాని ద్వారా రిపోర్ట్ తీసుకొని మన దళితులకు కూడా ఈ రాష్ట్రంలో 1% రిజర్వేషన్ ఇంక్రీజ్ చేయబోతా ఉన్నా. నేను చెప్పిన అధ్యక్ష, శాసనసభలో కాంగ్రెస్ పార్టీ మిత్రులు మాట్లాడి కొంత అపనమ్మకం వెలిపిస్తే చెప్పిన నేను. ఎందుకో ఏమో మరి నాకు ఆత్మవిశ్వాసం కొద్దిగా ఎక్కువ అధ్యక్ష. తెలంగాణ షబ్బీర్ అలీ సాబ్ నవ్వుతున్నారు. నేను తెలంగాణ వస్తుందని చెప్పినాడు కూడా ఎవరు నమ్మలే. జానారెడ్డి గారు పెద్దలు అక్కడ కరెంటు మంచిగా చేస్తా ఒక 6 నెలల్లో మళ్ళీ ఒక 4-5 వేలు వితిన్ 1-2 ఇయర్స్ యాడ్ చేస్తా అంటే అట్లా గిట్ట చేస్తే ఇది అద్భుతమే, అట్లా చేయలేము, ఇంపాసిబుల్ అన్నారు అధ్యక్ష. ఈరోజు అడిగిన నేను వారిని చేసినామా లేదా అధ్యక్ష. కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వచ్చిన దానికంటే కూడా 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన దానికంటే కూడా ఈ సంవత్సరం ఒక 500 మెగావాట్ల లోడ్ ఎక్కువ వచ్చింది అధ్యక్ష. అయినా కూడా ఒక్క రెప్పగొట్టిన పాట కూడా కరెంటు పోకుండా ఈరోజు కరెంట్ ఇచ్చినాం. పంటలు పండినాయి. మార్కెటింగ్ మంత్రి, వ్యవసాయ మంత్రి ఆ ధాన్యం ఎట్లా కొనాలని చెప్పి కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళ కింది మీద పడే పరిస్థితి. 40 లక్షల మెట్రిక్ టన్నుల పైచీలకు ధాన్యం ఇలా మన మార్కెట్లోకి వస్తూ ఉంది అధ్యక్ష. చాలా సంతోషం. ఒకప్పుడు మన ఈనాడు పేపర్ వాళ్ళు రాసినారు ధాన్యాగారం మనదే అని చెప్పి. ఒకనాడు దరిద్రంతో కొట్టుకసచ్చిన తెలంగాణ ఇలా ధాన్యాగారం అయిందంటే మనం గర్వపడాలి, సంతోషపడాలి. కొత్త రాష్ట్రం అయినాం కాబట్టి, మంత్రులు కష్టపడ్డారు కాబట్టి, ఇరిగేషన్ మినిస్టర్ ప్రాజెక్టులు కూడా పోయి పండుకొని కష్టం చేస్తే ఇలా 4.5 లక్షల ఎకరాలు ఒక మహబూబ్ నగర్ జిల్లాలో అడిషనల్ ఆయకట్టు మనం తెచ్చుకోగలిగినాం అధ్యక్ష. పంట పండుతూ ఉంది. 70,000 ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాలో మీడియం ఇరిగేషన్ కానీ కొన్ని కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ చేస్తే అడిషనల్ ఆయకట్టు రాగలిగింది. ఈ విధంగా మంత్రులు, అధికారులు కష్టపడి పనిచేయడం మూలాన ఒక 5-5.5 లక్షల ఎకరాల అడిషనల్ ఆయకట్టు కూడా వచ్చి ఇంత దిగుబడి వచ్చింది. నేను మొదటి నుంచి చెప్తున్న మాదిరిగా నాకు కొంచెం ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువ అధ్యక్ష. కొద్దిగా ఎక్కువ అంబిషియస్గా పోయినా ఆత్మవిశ్వాసం నాకు ఎక్కువ. అది ఎందుకో మరేమో సక్సెస్ కూడా అవుతూ ఉంది. ఇవాళ నేను అసెంబ్లీలో చెప్పినా మరి మోడీ గారు ఒరిస్సాలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పినారు. ఇది శుభసూచకం. ప్రధానమంత్రి గారి స్టేట్మెంటు కన్సిడర్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ గుడ్. బ్యాక్వర్డ్ కమిషన్కు రాజ్యాంగబద్ధత వచ్చినటువంటి చర్చలో ప్రధానమంత్రి గారు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఇంటర్ఫియర్ అవుతూ మనం ముస్లింలలో ఉన్న బ్యాక్వర్డ్నెస్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని పాలసీ డెసిషన్గా చెప్పినారు. మరి అక్కడనేమో ఈ వార్త అప్పటికి రాలేదు. మరి వాళ్ళ మిత్రులు పాపం ఆడ సస్పెండ్ చేయించుకొని పోయినారు. రామచంద్రరావు గారికి నా రిక్వెస్ట్, మీరు కాదు ఇది పెద్దల సభ, ఇలా సస్పెన్షన్లు చేసుకోవడం సాంప్రదాయం వద్దు. మీరు వాకౌట్ కూడా వద్దు. నా మాట విని మీరు బయటకు పోయి టెలిఫోన్ చేసి రండి, ఈ మాట నిజమేనని తెలుసుకురండి, చర్చలో పాల్గొనమని చెప్పి. ఎందుకంటే పిఎం మీకు కాపీ పంపించండి. అచ్చా, ఇట్ ఈస్ దేర్ విత్ యు ఆర్ ఎ లర్నెడ్ అడ్వకేట్, యూ నో మచ్. ప్రైమ్ మినిస్టర్ గారి మన వేవ్ లెంత్లో వారు కూడా చెప్తున్నారంటే ఇప్పుడు మన ప్రతిపాదనలో ధర్మం ఉన్నది అధ్యక్ష. ధర్మం ఉన్నది కాబట్టి తప్పకుండా అది విజయం సాధిస్తుంది, మంచి లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తీసుకొని పోతా ఉన్నాం. నా ప్రార్థన ఏంటంటే దయచేసి దీని మీద ఎక్కువ మనం తర్జన చేసే వాళ్ళు మంచి కార్యక్రమం అధ్యక్ష. గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతూ ఉంది. ఒక 2 విషయాలు ఇక్కడ నేను చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. మన దగ్గర గిరిజనుల సంఖ్య 9.08%గా ఉంది, ఏది సెన్సస్ ప్రకారంగా. కానీ మనం 10% పెట్టినాం. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక 2 కులాలు 3 కులాలు ఉన్నాయి. వాళ్ళు పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోయ కులస్తులను ఆంధ్ర ప్రాంతంలోనేమో ఎస్టీలో చేర్చినారు, మన వాళ్ళని మాత్రం చేర్చలేదు. మన దగ్గర కాగిత లంబాడి లేదా కొప్పు లంబాడి అంటారు. ఆ కాగిత లంబాడి అనే వాళ్ళు కూడా చిన్న కామారెడ్డిలో ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉంటారు. షబ్బీర్ అలీ గారికి తెలుసు. వాళ్ళు చాలా తక్కువ జనాభా ఉంటారు. వాళ్ళని ఉన్నోళ్ళని తీసేసినారు అధ్యక్ష. లంబాడిలలో ఉండరు, వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేసినారు. మమ్మల్ని ఉన్న వాళ్ళని అన్యాయంగా తీసేసినారు. కాబట్టి దయచేసి మమ్మల్ని కలపండి అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరినీ ఇంకోటి మాలీ కులం అని ఉంది,
మన ఆదిలాబాద్ ఈశాన్య ప్రాంతంలో కాగజ్ నగర్ బెల్లంపల్లి ఆ ప్రాంతాల్లో ఉంటారు అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా పిడికడ మందే ఉంటారు. ఈ 3 కలిపినట్టయితే అది కరెక్ట్గా సరిపడితే 10% అనే ఉద్దేశంతో 10% మేము ప్రపోజ్ చేసినాం. కాబట్టి మాకు వేరే దురుద్దేశాలు కూడా లేవు. అందువల్ల ఈ 3 కులాలు కలిపితే 10% సరిపడుతుంది కాబట్టి అది 10%గా ప్రపోజ్ చేసినాం. ఈ బీసీఈ కమ్యూనిటీ కింద 12%. ఎందుకంటే మనకు ఎస్కేఎస్లో చూస్తే 14% ఉన్నారు అధ్యక్ష ముస్లిం మన దగ్గర. దీని ప్రకారం ఏమో 12.68% ఉన్నారు. మనకు వాస్తవంగా చూస్తే ఎస్కేఎస్ ప్రకారం మన ఓన్ సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 14 చిల్లర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 100% కమ్యూనిటీకి ముస్లింలకు కూడా మేము పెట్టలేదు. అందులో కూడా కొంత ధనవంతులు ఉన్నారు. కొన్ని వర్గాలు మినహాయించి మేము దాన్ని 12%గా ఖరారు చేసుకున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని ఎక్కువ ఇంతకన్నా ఎక్కువ వివరాలు దీనిలో పెద్దగా లేవు. దీనిలో కాంట్రవర్సీ కూడా లేదు. గౌరవ శాసనసభ వారు కూడా దీన్ని పాస్ చేసి ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయలుదేరిపోయిన తర్వాత మిగిలిన సభ అంతా కూడా యునానిమస్గా పాస్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇంకేమైనా డౌట్స్తో క్లారిఫికేషన్స్తో ఉంటే అడిగితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విధంగా క్లారిఫికేషన్స్ తీసుకొని ఈ యొక్క బిల్లు పాస్ చేయాలని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను దృష్టికి తేవాలి. సందర్భం ఎట్లా ఉందంటే నేను ఇంకో మాట అక్కడ చెప్పిన అధ్యక్ష, ఇక్కడ కౌన్సిల్లో కూడా మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్పిన, మళ్ళీ మేము మనవి చేస్తా ఉన్నా. బికాస్ ఐ వాంట్ టు ప్లేస్ దిస్ ఆన్ రికార్డ్ ఆఫ్ ద హౌస్. ఇది చాలా హిస్టారికల్ మాట నేను చెప్పేది. ఎందుకంటే అధ్యక్ష, దేశానికి స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాలు గడిచింది. జనాభా 4 టైమ్స్ అంటే ఆనాడు 30 కోట్లు ఉంటే ఇలా 130 కోట్లు పోయింది. 4 ఫోల్డ్స్ పెరిగిపోయినది. అక్షరాస్యత పెరిగింది, ప్రజల్లో అవగాహన శక్తి పెరిగింది, యాస్పిరేషన్ పెరిగింది. ఒకప్పుడు మౌనంగా ఉన్న ప్రజలు ఈరోజు మా హక్కులు ఏవి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మాకు కావాల్సింది మాకు రావాలని అడుగుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలో కూడా నక్సలైట్ ఉద్యమం వచ్చింది, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో అక్కడక్కడ ఇంకా కూడా నక్సలైట్ ఉద్యమం ఉంది, అది కూడా పూర్తి సమస్య పోలేదు. దీంతో నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యంలో పరిణతి రావాలి. పరిణతి అంటే మెచ్యూరిటీ పెరగాలి, మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. ఇంకా ఈ చట్టాలు కేంద్రం ఆధీనంలో పెట్టుకోవడం అంత తెలివైన పని కాదు. ఎందుకంటే అధ్యక్ష, జాట్లు ఉద్యమం చేసినారు హర్యానాలో, రాజధానికి దేశ రాజధానికి మంచినీళ్ళు బంద్ అయినాయి. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, చాలా ఇబ్బంది జరిగినది. రాజస్థాన్లో గుజ్జర్లు జాట్లు ఆందోళన చేసినారు, రైలు పట్టాలు తీసినారు. ఒక 20-25 రోజులు ట్రైన్సే బంద్ అయిపోయినాయి రాజస్థాన్లో, ఆ పర్టికులర్ రూట్లో. ఇలా రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు 68% రిజర్వేషన్ మాకు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు చట్టం చేసి తీర్మానం చేసి పంపించినారు. కేంద్రం దగ్గర అది పెండింగ్లో ఉంది. ఇలా హర్యానా నుంచి అటువంటి ప్రతిపాదన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏం సార్? గుజరాత్లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రంలో పటేళ్లు కూడా మాకు రిజర్వేషన్ కావాలని బాగా విజృంభిస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే, 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు ఆయా రాష్ట్రాలకే అప్పచెప్పినట్టయితే వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి సామాజిక స్వరూపాన్ని అనుసరించి, సోషల్ కంపోజిషన్ అనుసరించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఎటువంటి కాంట్రవర్సీ ఉండదు. మనమే ఉన్నాం అధ్యక్ష, మన ముందు ఒక ఉదాహరణ ఉంది. మాదిగ వర్గానికి చెందినటువంటి మన మిత్రులు, మన రాష్ట్రంలో ఉన్న సోదరులు, మాకు కొంత అన్యాయం జరిగింది, మాకున్న రిజర్వేషన్లో మాకు వర్గీకరణ కావాలని కోరినారు. చాలా పెద్ద పోరాటం జరిగినది, మనందరికీ తెలిసే విషయం. మనందరం కూడా దాన్ని సమర్థించిన వాళ్ళమే. మన శాసనసభ శాసన మండలిలో కూడా యునానిమస్గా మనం తీర్మానం కూడా చేసి పంపించినాం. కానీ అది పెండింగ్ ఢిల్లీలో ఉన్నది. ఎందువల్ల అంటే మన అవసరమేమో మనం గుర్తించినాం. ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసినది, వర్గీకరణ చేసి, కానీ కోర్టు కొట్టేసినది. ఉత్తరాది రాష్ట్రాలలో వాళ్ళు ఒప్పుకుంటలేరు. కాబట్టి బెటర్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్, ఇక్కడ అవసరం ఉంది మనకు వర్గీకరణ, మనకు ఫ్రీడమ్ ఇస్తే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఇక్కడ యునానిమిటీ ఉంది, అబ్జెక్షన్ లేదు ఎవరికి. కాబట్టి ఇటువంటి విషయాలు రాష్ట్రంలో మొత్తం యునానిమిటీ ఉన్నటువంటి విషయాలు రాష్ట్రం అమలు చేసుకుందామంటే కూడా ఇప్పుడున్న పద్ధతి వల్ల సాధ్యం కావడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఇది మన రికార్డులో ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం ఇంకా ఇట్లాంటి విషయాలు కేంద్ర పరిధిలో పెట్టుకోవడం కరెక్ట్ కాదు, రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 23వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు
నీతి ఆయోగ్ మీటింగ్ పిలిచినారు. దానిలో కూడా చాలా పెద్ద ఎత్తున నేను అప్పీల్ కూడా చేస్తా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్స్ ఏదైనా అవసరం ఉన్నట్టయితే సభ్యులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీని మీద క్లారిఫికేషన్ తీసుకొని గౌరవ సభ్యులు దయచేసి యునానిమస్గా ఈ బిల్లును పాస్ చేయాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటా ఉన్నది.